సంబంధించి ఒక వార్తను మనం చూడవచ్చు. మున్సిపాలిటీ ఆఫీసర్స్ జర దేకో ఫిల్టర్ బెడ్ రాస్తా. బురద పూసుకుంటున్న మున్సిపాలిటీ కార్మికులు ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా పట్టించుకునే నాదుడే కరువు అంటూ ఒక వార్తను ప్రచురించింది. నర్సంపేట పట్టణానికి తాగునీరు అందించడానికి నర్సంపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న ద్వారకపేట గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఫిల్టర్ బెడ్ వద్ద షిఫ్ట్కు 3 చొప్పున 9 మంది మున్సిపాలిటీ కార్మికులు ప్రతిరోజు విధులు నిర్వహిస్తారు. పక్కనే ఉన్న పాకాల చెరువు మత్తడి కాలువ నీళ్లను ఫిల్టర్ బెడ్కు తరలించేందుకు కాలువ పక్కనే ఉన్న పెద్ద గుంత చూసి అందులో పెద్ద పెద్ద మోటార్లు ఫిట్ చేశారు. ఎండాకాలం అంతా విధులు బాగా నిర్వహించిన చుట్టూ వరిచేలు పండే పొలాలున్న ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు తదితర వాహనాలు నడిచే సుమారు కిలోమీటర్ల దూరం బురద పేరుకుపోతుంది. ఎంత జాగ్రత్తగా అడుగుపెట్టినా బురదలో పడాల్సిందేనండి బాటసార్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ రాత్రైనా పగలైనా కరెంటు పోయి మళ్ళీ వస్తే ఫిల్టర్ బెడ్కు నీరు రావాలంటే ఆ సమయంలో ఉన్న కార్మికులు నానా యాతలు పడి పాకాల మత్తడి వాగు వద్ద ఉన్న మోటార్లను రన్ చేయాలంటే బురదలో పడి బురద పూసుకొని బురద బుక్కుంటూ నడవాల్సిందే. ఇది మన మున్సిపాలిటీ అధికారుల పాలకుల తీరు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా ఏ ఒక్క నాదులు పట్టించుకోవడం లేదంటూ అటు రైతులతో పాటు ఇటు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు రాకపోతే ఎంత వర్షాకాలమైనా నర్సంపేట నోరు ఎండాల్సిందే. ఇంతటి ప్రశస్తమైన ఫిల్టర్ బెడ్కు కనీసం సరైన దారి నిర్మించుకోకపోవడం మన మున్సిపాలిటీ అధికారుల తీరుకు నిదర్శనమని పలువురు బాధను వ్యక్తం చేస్తున్నారు. సో ఇది దాదాపుగా మున్సిపాలిటీ కాదు, నగర పంచాయతీ ఫిల్టర్ బెడ్ అనేది చాలా కాలం క్రితం అక్కడికి నిర్మించిళ్ళు. సో ఫిల్టర్ బెడ్ సంబంధించినటువంటి లోపాలు ఏమన్నా అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ ఫిల్టర్ బెడ్ నుంచి అటు వాగు సైడ్ పోవడానికి ఒకటే దారి ఉంటుంది. సో ఆ దారి చూస్తే మనం చూడవచ్చు, ఇక్కడ మొత్తము దాదాపు 1 ఫీట్ లోతుతోటి బురద ఉంటుంది. ఎందుకంటే ఆ బురద ఎందుకంటే ఆ పొలాలకు సంబంధించిన పోవడానికి ఇప్పుడు అంతా కూడా నాట్ల సీజన్ కాబట్టి ఎక్కువ కూడా వాహనాలు నడుస్తూ ఉంటాయి. సో నడిచినప్పుడు ఏదైనా బురద అవుతుంది. అయితే ఈ బురదలోకి వెళ్ళి నడవడానికి కూడా ఇబ్బందే. ఈ వాహనాల విషయం పక్కకు పెట్టు, మున్సిపాలిటీ కార్మికులు ఎంత రాత్రైనా ఏదైనా రిపేర్ చేయాలనుకున్నా, నల్లలకు సంబంధించిన నీళ్లను ఆన్ చేయాలనుకున్నా కూడా అక్కడ దాకా బురదలో పడి పోవాల్సిందే. నడుచుకుంటా కూడా కనీసం పోలేని పరిస్థితిలో ఉన్నది. అయితే ఏళ్ల తరబడి ఆ ఫిల్టర్ బెడ్ అక్కడ ఆ వాడుకలో ఉన్నా కూడా కనీసము ఆ యొక్క రహదారి పైన కూడా రోడ్డు వేయలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉంది అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక మున్సిపాలిటీ అధికారులల్లో ముఖ్యంగా మనం చూస్తే కేవలం కాసులు వచ్చే వాటికి మాత్రమే ముందుంటుంది తప్ప ఇలాంటి వాటిని మాత్రం పట్టించుకుంటలేదనే విమర్శలు మాత్రం బహిరంగంగా ఉన్నాయి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అనేక సమస్యలు తాండవిస్తున్నా కూడా వాటి వైపు కన్నెత్తినా కూడా చూడడం లేదు. అదే ఎక్కడైనా ఇంటి నెంబర్లు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా, డబ్బులు వచ్చే పని కాడ మాత్రం ముందే వాళ్తాలనేది బహిరంగ ఆరోపణలు. ఇది నగ్న సత్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తే ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. పట్టణానికి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉన్నది, తర్వాత పార్కింగ్ సమస్య ఉన్నది. జంక్షన్ల కూడళ్ళల్లో కాలువలు కబ్జా చేసి డ్రైనేజీలు కబ్జా చేసినా కూడా ఆ యొక్క వాటిలను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా ఉన్నారు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోయినాయి, నీళ్ళు నిల్వలు ఉన్నాయి. సో వాటి వైపు కన్నెత్తినా కూడా చూడడం లేదు. ఏదో నిన్న మొన్న చూస్తే తూతు మంత్రంగా, అది కూడా ఎమ్మెల్యే సమీక్ష తర్వాత అక్కడక్కడ తూతూ మంత్రంగా మాత్రం పైన లైట్గా డస్ట్, తర్వాత చిన్న చిన్న చిప్స్ లాంటి చల్లడం చేసిళ్ళు. మళ్ళీ అక్కడ పక్కన నీళ్ళు, మళ్ళీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి ప్రధాన రహదారులు ఇక్కడ నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు. అయినా కూడా వాటికి శాశ్వత పరిష్కారం మాత్రం చూపే ప్రయత్నం మాత్రం మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ టౌన్ ప్లానింగ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా వాటి వైపు అయితే కన్నెత్తి చూడలేదు. ఇదైతే దాదాపుగా ఎప్పుడో వెనకటి నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఈ సమస్యతో ఉండదు. వాళ్ళు రాత్రనగా పగలనగా పోయే క్రమంలో బురదలో పడి మరి పోయే పరిస్థితి వచ్చింది అంటూ ఆ యొక్క కార్మికులు, తర్వాత పోయే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. కనీసం వాళ్ళు నడిచే అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాడుకలో ఉన్నట్టు ఆ రోడ్నే పట్టించుకోలేకపోతున్నారు అనేది అయితే చెప్తారు. ఇప్పటికైనా అధికారులు దానికి శాశ్వత పరిష్కారము చేయాలని అందరి టీవీ కోరుతా ఉంది. సో ఈ వార్తను మనం ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో చూడవచ్చు.